వెల్కమ్ బ్యాక్. భారతదేశ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అన్మోల్ బిష్నోయ్ను అమెరికా బహిష్కరించింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అన్మోల్ బిష్నోయ్ని భారత్కు రప్పించేందుకు అధికారులు చేసిన ముమ్మర ప్రయత్నాలు ఫలించాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇప్పుడు ఇండియా చేతుల్లోకి వచ్చాడు. ఇంతకీ అన్మోల్ బిష్నోయ్ పై ఉన్న కేసులేంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? అన్మోల్ బిష్నోయ్ ను డిపోర్ట్ చేసిన అమెరికా. ఢిల్లీకి మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్. ఒక దేశంలో నేరాలు చేసిన వ్యక్తి నకిలీ పత్రాలతో మరో దేశంలో దాక్కుంటే దర్యాప్తు ఏజెన్సీలు ఎదుర్కొనే సవాళ్లు వర్ణనాతీతం. ముఖ్యంగా ఆ వ్యక్తి సాధారణ నేరస్తుడు కాదు, ఇంటర్నేషనల్ నెట్వర్క్ నడిపే గ్యాంగ్స్టర్ అయితే పట్టుకోవడం అతి కష్టం. ఇదే పరిస్థితి భారత్ ఎదుర్కొంది. ఏళ్ల తరబడి అమెరికాలో దాక్కున్న అన్మోల్ బిష్నోయ్ పై భారత్ నుంచి వచ్చిన వారెంట్లు, ఎన్ఐఏ అలర్టులు, ఇన్పుట్లు చివరకు ఫలించి అగ్రరాజ్యం అతడిని ఇండియాకు డిపోర్ట్ చేయాల్సిన స్థితి ఏర్పడింది. ఇది సాధారణ డిపోర్టేషన్ కాదు, రెండు దేశాల ఏజెన్సీలు కలిసి నడిపిన అరుదైన ఆపరేషన్. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసు సహా పలు కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ ను అమెరికా నుంచి భారత్ కు తరలించారు. అతడితో పాటు మరో 199 మందిని డిపోర్ట్ చేశారు. వారిలో 2 పంజాబ్ వాంటెడ్ జాబితాలో ఉండగా మిగిలిన 197 మంది అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారు. వారు వచ్చిన విమానం ఢిల్లీలో దిగిన వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అన్మోల్ ను అదుపులోకి తీసుకుంది. ముందస్తుగా ఐజీఐ టర్మినల్ 3 వద్ద పోలీస్ సిబ్బంది డాగ్ స్క్వాడ్లతో వాహనాలు, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అన్మోల్ ను పాటియాలా హౌస్ కోర్టు ముందు ఎన్ఐఏ హాజరుపరచనుంది. అతనితో కలిపి లారెన్స్ బిష్నోయ్ సిండికేట్ నుంచి 19 మంది అరెస్ట్ అయినట్టు సమాచారం. అన్మోల్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు. గతేడాది ఏప్రిల్లో నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. దీంతో ముంబై పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ముంబైలో సంచలనం సృష్టించిన బాబా సిద్దికీ హత్య కేసు నిందితులతోనూ టచ్లో ఉన్నాడు. 2022లో జరిగిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. మూసేవాలా హత్యకు కొన్ని రోజుల ముందు నకిలీ పత్రాలను ఉపయోగించి దేశం దాటాడని గతంలో నిఘా వర్గాలు వెల్లడించాయి. అతనిపై వివిధ రాష్ట్రాల్లో దాదాపు 31 కేసులు నమోదయ్యాయి. అతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. అన్మోల్ బిష్నోయ్ విదేశాల్లోనూ క్రిమినల్ కార్యకలాపాలు నిర్వహించేవాడు. అక్కడి నుంచే ఆజ్ఞలిస్తూ తన అనుచరులతో భారత్లో పలు క్రైమ్స్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం అన్మోల్ బిష్నోయ్ ఫేక్ పాస్పోర్టుతో భారత్ నుంచి అమెరికా వెళ్లాడు. అక్కడి పోలీసులు అన్మోల్ బిష్నోయ్ ను అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో పలు నేరాల్లో అన్మోల్ ప్రమేయం ఉండడంతో అమెరికా ప్రభుత్వం అతడికి జైలు శిక్ష విధించింది. నాటి నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో 18 కేసుల్లో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో అన్మోల్ ను విచారణ నిమిత్తం అతడిని తమకు అప్పగించాలని భారత్ సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేస్తూ వస్తుంది. అందుకే అతడిని భారత్ కు రప్పించేందుకు ముంబై పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే గతేడాది అన్మోల్ అమెరికా పోలీసులకు చిక్కాడు. దీనితో అతనిని అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు అమెరికాలోని FBI డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీలతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో అమెరికా అన్మోల్ బిష్నోయ్ ను డిపోర్ట్ చేసింది. అంతకుముందు ఇటీవలే భయానక వాతావరణం సృష్టిస్తోందంటూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది కెనడా ప్రభుత్వం. తమ దేశంలో హింస, ఉగ్రవాద చర్యలకు స్థానం లేదని కెనడా ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా నిర్దిష్ట వర్గాలను లక్ష్యంగా చేసుకుని భయం, బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే కార్యకలాపాలకు తమ దేశంలో చోటు లేదని తెలిపింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఇటీవల కెనడా NSA నతాలీ డ్రౌయిన్ తో విస్తృత సంప్రదింపులు చేపట్టారు. ఈ క్రమంలో బిష్నోయ్ గ్యాంగ్ పై కెనడా ఉగ్రముద్ర వేశారు. అయితే ఈ నిర్ణయంతో కెనడాలోని బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన ఆస్తులు, వాహనాలు, స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యక్రమాలకు నిధుల సేకరణ, వివిధ నేరాలకు సంబంధించిన కేసుల్లో బిష్నోయ్ ముఠా సభ్యులను విచారణతో పాటు ముఠా సభ్యులపై ఆ దేశ పోలీసులు నిఘా ఉంచనున్నారు.
అన్మోల్ బిష్నోయ్ దావూద్ ఇబ్రహీం తరహాలో దేశం బయట నుంచి నేర కార్యకలాపాలు కొనసాగించాడు. దాదాపు 10 ఏళ్లుగా ఇతనే అనేక నేరాల్లో పాల్గొన్నాడు. అంతేకాదు ఇతను ఉగ్రవాద సంస్థలకు కూడా సహాయం చేస్తున్నాడని ఎన్ఐఏ ఆరోపిస్తుంది. ఉగ్రవాద సిండికేట్ లక్ష్యంగా చేసుకున్న హత్యలు, దోపిడీ, హత్యా యత్నాల ద్వారా ఉత్తర భారతదేశంలో శాంతి భద్రతలను అస్థిరపరచాలని నిరంతరం లక్ష్యంగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పెట్టుకుందని ఎన్ఐఏ తెలిపింది. చిన్న నేరాలతో తమ క్రిమినల్ కార్యకలాపాలను ప్రారంభించిన లారెన్స్, అతని తమ్ముడు అన్మోల్ తర్వాత సొంత ముఠాను ఏర్పరచుకున్నారు. గోల్డీబ్రార్లోని సతీందర్జిత్ సింగ్, సచిన్ థాపన్ అక్క, సచిన్ థాపన్ బిష్నోయ్, అన్మోల్ బిష్నోయ్, విక్రమ్జిత్ సింగ్ ఇతరుల సహాయంతో తన ముఠాను మరింత విస్తరించాడు. ప్రస్తుతం లారెన్స్ గ్యాంగ్ లో 700 మందికి పైగా ఉన్నారని తెలుస్తోంది. బిష్నోయ్ లారెన్స్ ముఠా కేవలం ఇండియాలో మాత్రమే కాక అంతర్జాతీయంగా అనేక నేరాలకు పాల్పడుతుండటంతో ఈ గ్యాంగ్ను అణిచివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే లారెన్స్ బిష్నోయ్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనిని గుజరాత్లోని సబర్మతి జైలులో ఉంచారు. అయితే లారెన్స్ బిష్నోయ్ జైలు నుంచి కూడా తన గ్యాంగ్ను నడిపిస్తున్నారని సమాచారం. ఈ గ్యాంగ్ ఇండియాలోనే కాక విదేశాల్లో సైతం కిడ్నాప్, దోపిడీ, హత్యలు, డ్రగ్స్, ఆయుధాల రవాణా వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతోంది.